అరే చా, నిఖిల్ వస్తున్నాడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి. నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. నేను ఇప్పుడే వస్తాను. అన్నట్టు ఈరోజు రాత్రికి మనం ఇద్దరమే ఉంటాం కదా, అప్పుడు నువ్వు నీ జాబ్ని సిద్ధంగా ఉంచు. ఎందుకంటే నాకు ఎదురు చూసే అలవాట్లేదు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది కదా, ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? కనీసం వీళ్ళనైనా ఎంజాయ్ చేయి నువ్వు. గుడ్. ఇప్పుడు తన నెంబర్ ఎందుకు కలవడం లేదు? తన నెంబర్ కలిస్తే కనీసం తనకైనా చెప్పొచ్చు కదా. ప్రస్తుతానికి సరే అని చెప్పమని, మిగతాది తర్వాత చూసుకోవచ్చు. అన్నయ్య పెళ్లికి టైం ఉందని చెప్పాడు కదా, అప్పుడు నాకు ఏం చేయాలో ఆలోచించడానికి కొంచెం టైం అయినా పడుతుంది. కానీ ఈ రోజు కనుక తను నిజం చెప్పేశాడంటే అప్పుడు ఒకేసారి అందరి గుట్టు బయట పడిపోతుంది. ఆలియా, ఆలియా చూడు, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు? హాయ్, కంగ్రాచులేషన్స్ ఆలియా. ఆలియా, నువ్వు పెళ్లి కొప్పుకున్నావు అంటే వీళ్ళిద్దరికీ నమ్మకం కలగడం లేదు. ఆలియా, ఇజ్ ఇట్ ట్రూ? నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావా? ఆలియా, అదే నిజమైతే అప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ యార్. బట్ యునో, నువ్వు లైఫ్లో మొదటిసారి మంచి డెసిషన్ తీసుకున్నావు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నావు. అండ్ ఇది చాలా కరెక్ట్ డెసిషన్. అలాగే నిఖిల్ నా ఫ్రెండ్, ఐ నో హిమ్. హీజ్ ఏ నైస్ గా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవాలన్న డెసిషన్ తీసుకున్నావు కాబట్టి ప్లీజ్ ఎవరిని లేపుకెళ్ళొద్దు. అలాగే నువ్వు కూడా పారిపోవద్దు. అదేంటంటే పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు ఏమీ చేయలేవు కదా. ఈసారి ఎలాంటి డ్రామా జరగదు, ఓకే? చాలా సరైన డెసిషన్ తీసుకుంది ఆలియా. తను నా చెల్లెలు కాబట్టి ఈ డెసిషన్ నుంచి తను ఎప్పటికీ వెనకడుగు వేయదు. నాకు నా పాతాలియా తిరిగి వచ్చేసింది. ఈ విషయం నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలను. అయినా బావగారు ఈసారి అయితే పార్టీ ఇవ్వాల్సిందే. అఫ్ కోర్స్, కానీ అది ఈరోజు డిన్నర్ తర్వాత. చూడండి, ప్రస్తుతానికి ఆలియా మాత్రమే ఒప్పుకుంది. ఇక నిఖిల్ కూడా సరే అన్నాడంటే ఆ తర్వాత పెళ్లి వరకు ప్రతిరోజు పార్టీనే. చూడండి, నిఖిల్తో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనితంతా నేనే మాట్లాడతాను. ఆల్రైట్, నేను తను తీసుకెళ్తాను, లేకపోతే అనవసరంగా సీన్ క్రియేట్ అవుతుంది. పద. నాకు అసలు అర్థం కావడం లేదండి. అభి ఈరోజు మనందరినీ డిన్నర్ చేయడానికి ఎందుకు పిలిచినట్టు? అత్తయ్య, మీరు పళ్ళు తినండి. టెంకలెందుకు లెక్క పెడుతున్నారు? ఇంత మంచి భోజనం ఉంది, మీరు భోజనం మీద దృష్టి పెట్టండి. ఏంటి సంతోషంగా ఉన్నారు? ఏమైనా స్పెషలా? రాజ్, అభియే మనందరినీ పిలిచాడు. తనేం చెప్పాడంటే డిన్నర్ టైంకి స్పెషల్ అంటే చెప్తానన్నాడు. నాకేమనిపిస్తుందంటే ఫ్యామిలీ మ్యాటర్ ఏమో అని. అత్తయ్య, అదిగో వచ్చేసింది. నేను మీకు చెప్పాను కదా, ముందు తినేయండి. ఇప్పుడు మహారాణి వచ్చేసింది. మొగేంబో లేడీ. ఇంకా మనం ప్రశాంతంగా తినడానికి ఉండదు కదా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కనిపించడం లేదా? ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిన్నర్ చేస్తున్నారు కదా. అరే వదిలేయండి పిన్ని, తనని నేనే రమ్మన్నాను. అది ఎందుకంటే నేను ఇదంతా చేస్తున్నానంటే దీనికి ఐడియా ఇచ్చింది తనే. ఎందుకు నిలబడి ఉన్నావు? కూర్చో. మీరందరూ అనుకుంటూ ఉండుంటారు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అని. వెల్, యాక్చువల్లీ కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకా ఫ్యామిలీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్యామిలీతో కలిసే తీసుకోవాలి. అందుకే అందరినీ రమ్మన్నాను. నేను ఒక అబ్బాయిని పెళ్లి చూపులకి పిలిచాను. పెళ్ళెవరికి అభి? ఆలియాకి. అభి ఇంకా తన్ను పెళ్లికి ముందు ఈ ఆలియా పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలియాకి పెళ్ళా?
ఇప్పుడు ఏ అబ్బాయి బలి కాబోతున్నాడు? లేదు, నా ఉద్దేశం ఏంటంటే మన ఆలియా జీవితంలోకి ఎవరు రాబోతున్నారా అని. అది మీ అందరికీ కాసేపట్లో తెలిసిపోతుంది. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అతను ఎంబరాస్ అయ్యే విధంగా మీరెవరు ఏం చేయకండి చాలు. మీరెవరన్నా చేసే పిచ్చి పని వల్ల మంచి అబ్బాయి చేజారిపోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఓకే? లేదు లేదు బాబు, మేమందరం కోరుకుంటున్నాం ఆలియాకి పెళ్లి జరగాలి అని. నువ్వేం కంగారు పడకు, ఎవరు ఏం మాట్లాడరు. తను వచ్చేసాడు. ఫోన్ ఆఫ్ చేసింది కాబట్టి తను ఇక్కడికి రాడేమో అనుకున్నాను. ఎలా ఉన్నావు? హే హాయ్ ఎవ్రీబడి. నిఖిల్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ కమ్ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఫ్యామిలీ డిన్నర్కి నిఖిల్ ఎందుకు వచ్చాడు? అభి తనకి వెల్కమ్ ఎందుకు చెప్తున్నాడు? ఎలా జరిగింది మీటింగ్? బాగానే జరిగింది. సేమ్ ఓల్డ్ బోరింగ్ మీటింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అనుకున్నాను ఇంత రాత్రి నువ్వు బిజీగా ఉంటావు, అందుకని బహుశా. యాక్చువల్లీ మీటింగ్ డిలే అయిపోయింది, కానీ నేను చెప్పాను ఒక రాక్ స్టార్ నన్ను ఇన్వైట్ చేశాడు అని. వద్దని ఎలా చెప్పగలను? మీటింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి నువ్వు పెళ్ళికి ఒప్పేసుకో. పెళ్ళి కాస్త లేటుగా అవుతుంది, ఆలోగా మనమిద్దరం కలిసి ఒక సొల్యూషన్ కనిపెట్టొచ్చు కదా. వెల్ నిఖిల్, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాను అని. వెల్ యాక్చువల్లీ కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే అవి ఫ్యామిలీ లేకుండా అస్సలు తీసుకోలేము, అలా తీసుకోకూడదు కూడా. నీకు నా ఫ్యామిలీ అంతా తెలుసు, అలాగే నా ఫ్యామిలీ అంతటికి నువ్వు కూడా తెలుసు. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నిఖిల్. నీకు ఆలియా గురించి చాలా బాగా తెలుసు కదా. తను నా చెల్లెలు, అందరికీ ఎంతో ముద్దు తనంటే. వెల్ కొద్ది రోజులుగా మేము తన కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతున్నాం, కానీ మాకు మంచి అబ్బాయి ఎక్కడా దొరకలేదు. నాకు తెలుసు ఈ విషయాలన్నీ నీకు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఐ థింక్ ఐ షుడ్ గెట్ టు ద పాయింట్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్. మా నాన్నమ్మకి ఏమనిపిస్తుందంటే ఆలియాకి నువ్వైతే పర్ఫెక్ట్గా ఉంటావు అని. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అందుకని నేను నిన్ను అడగాలని అనుకుంటున్నాను, నువ్వు నా చెల్లెలు ఆలియాని పెళ్లి చేసుకుంటావా? అభి ఆలియా కోసం ఇతన్ని సెలెక్ట్ చేశాడా? ఆలియా అయితే ఇతని రక్తాన్ని స్ట్రా అవసరం లేకుండానే తాగేస్తుంది. ఏమైంది నిఖిల్, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి? అవి అది నేను ఈ పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లం ఉందా ఆలియాలో? అభి, నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకోలేను అనే దానికి జవాబు నీకు రేపు చెప్తాను. నేను నాకు తెలిసి ఇంత పెద్ద డెసిషన్ని కాస్త ఆలోచించి తీసుకోవాలనే హక్కు నాకు ఉంటుంది కదా. సో బేసికలీ ఐఎమ్ జస్ట్ సారీ, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ యార్. ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీవన్. తప్పుగా అనుకున్నట్టున్నాడు. బహుశా నేను తనని అడిగిన పద్ధతి సరిగా లేదనుకుంటా. అందుకే మేబీ నేను ఈ విషయాన్ని అందరి ముందు అడగకుండా ఉండాల్సింది. నాకు తెలియలేదు. నేను సారీ చెప్పొస్తాను. అనయ్య, సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు తప్పుగా ఏమీ మాట్లాడలేదు. అయినా నువ్వొకరి ముందు తల వంచడం నాకు ఇష్టం లేదు. సో జస్ట్ లెట్ ఇట్ బి. కమాన్ ఆలియా, బహుశా నాదే తప్పేమో. అయినా ఏ అన్నయ్య అయినా తన చెల్లెలి పెళ్లి విషయంలో అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు తనతో మాట్లాడడమే మంచిది. సారీ చెప్పి రావడం మంచిది. ఐల్ బి బ్యాక్. బట్ అన్నయ్య, సో ఫైనల్లీ నిఖిల్ నువ్వు అని చెప్పేశాడు. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఈ నిఖిల్కి తన్నుకి మధ్య ఏదో ఉంది. అమ్మమ్మ,
నేను మీ నుంచి కాసేపు అనుమతి తీసుకుందాం అనుకుంటున్నాను ఆలియాతో మాట్లాడడానికి. ఆలియా, ఇలా చూడు, నువ్వింతగా బాధపడాల్సిన అవసరమేం లేదు. రిజెక్షన్ అనేది నీకు అలవాటైపోయి ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం, ముందు ప్రవీణ్ నిన్ను రిజెక్ట్ చేశాడు, ఇప్పుడు నిఖిల్ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడేమైందని? అరే, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు నీకోసం ఈ ప్రపంచంలో. అబ్బాయిలు కొరత ఏమైనా ఏంటి? ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, మన ఇంటి దగ్గరలోనే ఉన్నాడు కదా అతను, మోహన్ మెకానిక్. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? నా ఉద్దేశం అది ఆ మెకానిక్ కాదు, ఆ గ్యారేజ్ యజమాని ఉన్నాడు కదా, యజమాని. అరే, చాలా డబ్బు సంపాదిస్తాడు అతను. అంటే అతను గ్యారేజ్ కి ఎంతో పెద్ద పెద్ద బడా బడా వాళ్ళు వస్తారు, చాలా డబ్బున్న వాళ్ళు తెలుసా. అలాగే ఏజ్డ్ గా కనిపిస్తాడు, కానీ అతను చాలా యంగ్ అండి. 1-2 ఏళ్ళు తేడా ఉంటుందంతే నీకు అతనికి వయసులో. పైగా గుర్రం ఇంకా మగాడు ఎప్పుడు యంగ్ గానే ఉంటారు, పూర్తిగా యంగ్. నేను ఫుల్ గ్యారెంటీ ఇవ్వగలను, 100%. ఆ అబ్బాయి అయితే నిన్ను అస్సలు రిజెక్ట్ చేయడు అని. అసలు నీ ప్రాబ్లం ఏంటియా? ఐ మీన్ లైక్, నేను అన్నయ్య ఆపుతుంటే నువ్వెందుకు ఆపనవ్వలేదు? ఎందుకంటే నువ్వు ఎక్కువ మొండి చేస్తే అభికి కోపం వస్తుందని. ఓ యా రైట్. అన్నయ్య నా మీద కోపడ్డాడంటే నేను అరవడం మొదలు పెడతాను. యు ఫుల్. నిఖిల్ గనుక అన్నయ్య ముందు మొత్తం నిజం అంతా చెప్పేశాడంటే నీ కడుపులో తన బిడ్డ ఉన్నాడు అని అప్పుడు నువ్వు జీవితాంతో ఏడుస్తూ కూర్చోవాలి. ఓ మై గాడ్, దీని గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వెరీ నైస్. తను నీ బుర్ర పనిచేదు, పనిచేసే వాళ్ళని నువ్వు పనిచేయనివ్వకుండా చేస్తావు. అయినా నువ్వు మొత్తానికి ఈరోజు నేను నిన్ను కంగ్రాచులేట్ చేస్తాననుకున్నాను ఆలియా, కానీ బాధపడాల్సి వస్తోంది. నో, సీరియస్లీ, నేను నిజంగానే చాలా బాధపడుతున్నాను. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నిఖిల్ అసలు ఎలా ఏమీ చెప్పకుండా, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎలా నో అని చెప్తాడు? ఐ మీన్, ఒకవేళ అతను నీ స్టేటస్ కి తగ్గవాడంటే అప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నిఖిల్ లాంటి వ్యక్తి కూడా నో అని చెప్పాడు అంటే నాకు అస్సలు ఏమాత్రం బాధ కాలేదు. ఎందుకంటే రిజెక్షన్ నిఖిల్ కాదు, ముందుగా నేనే చేశాను కాబట్టి. ఎందుకంటే నాకు ముందే అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం లోపం ఉంది నిఖిల్లో? లేకపోతే నీకు మీ అన్నయ్యతో అబద్ధం చెప్పడం అలవాటైపోయిందా? నీకు తెలుసు కదా, నువ్వు నిఖిల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, కానీ నిజంగా తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ఇది తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతారో తెలుసా నీకు? అయినా నాకు బాగా తెలుసు నీకు ఎలాంటి నష్టమూ ఉండదు. బికాస్ ఆయనకు అబద్ధం చెప్పడం, ఆయన మోసం చేయడం నీకు బాగా అలవాటైపోయింది. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇలాంటిదేమీ లేదు కదా. ఆలియాకి పెళ్లి జరిగితే దానివల్ల నీకేం నష్టమూ ఉండదు కదా. దాంట్లో నాకేం నష్టం ఉంటుంది? అది నాకంటే బాగా నీకే తెలియాలి. ఇలా చూడు, ఆలియా ఏదైతే చేసిందో దానికి ఆలియాకి ఇలాగే జరుగుతుంది. కానీ నువ్వు కూడా ఏదో ఒక తప్పు చేసే ఉంటావు, అందుకే నీకు కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఓ ప్లీజ్, నాకు లెక్చర్లు ఇవ్వడం మానేస్తే మంచిది. నాకు కూడా తెలుసు నువ్వేం చేస్తున్నావని. మా దగ్గర నుండి అంతా లాగేసుకున్నావు నువ్వు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఓ పెద్ద గీతోపదేశం చేస్తున్నావు. నీకు సొంతమైనది నేనెప్పుడు లాగేసుకున్నాను? నీ కాబోయే భర్తని నేను నీకోసమే వదిలేశానుగా. లేకపోతే అది నీ దృష్టిలో ఇంపార్టెంట్ కాదా? ఆయన డబ్బు కోసమే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నావా? సరేలే, ఎవరికేం దక్కాలో అది దక్కుతుంది. ఏది పోవాలో అది పోయింది. ఇప్పుడు ఏది ఎవరి దగ్గర ఉందో దాంతో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అలవాటు చేయడం అలాగే అలవాటు మాన్పించడం, ఈ రెండు కూడా నాకు చాలా బాగా వచ్చు. సారీ ఫర్ యూ. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజ్ఞ అనుమానం నిజమే అన్నమాట. ఈ నిఖిల్ ఇంకా తన్ను మధ్యలో ఏదో గందరగోళం ఉంది. అందుకని అతను ఆలియాని పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పాడు. నానమ్మ, మీరు సరిగ్గా చెప్పారు. నాకేమనిపిస్తుందంటే ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా నిఖిల్ మీద నిఘా వేయడం మంచిది. అలా చేయకపోతే నిజం తెలియడం చాలా కష్టం. నా ఉద్దేశం ప్రకారం 2 రోజుల్లో తన గురించి నిజం అందరి ముందు బయట పెట్టేయాలి.
బుల్బుల్ నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్రవీణ్ నేనేం ఆలోచిస్తున్నానంటే అమ్మమ్మ ఏదైతే చెప్పారో అది సరిగ్గా చెప్పారు. మరి తన్ను ఆలియా ఏం ఆలోచిస్తున్నారు? మనం అందరి ముందు మాట్లాడి తప్పు చేశాం ప్రవీణ్. తన్ను ఆలియా తప్పకుండా అలర్ట్ అయి ఉంటారు. అలాగే వాళ్ళు మొత్తం ప్రూఫ్స్ అన్నిటిని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. తను సరిగ్గానే చెప్పింది. అందరి ముందు ఆలియా పెళ్లి గురించి మాట్లాడడం అనేది బహుశా కరెక్ట్ కాదేమో. అందుకే మనం ఏదో ఒకటి చేసి త్వరగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిజమేంటో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఆలోచించడానికి అవకాశం దొరకకుండా ఉంటుంది. కానీ ముందు మనం ఇది చూడాలి, అసలు నిఖిల్ ఆలియాని పెళ్లి చేసుకున్నా అనడానికి కారణం ఏంటి అని. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు కదా, ప్రెషర్ కి గురయ్యి లేక కంగారు పడిపోయి గాబరా పడిపోయి నిజం మొత్తం తనే బయట పెట్టేస్తుందా? యునో ఇట్స్ పాసిబుల్. ప్రవీణ్ ఏంటి నువ్వు ఇప్పటి వరకు నిజం బయట పెట్టని వాళ్ళు రేపు ఉన్నట్టుండి ఎందుకు బయట పెడతారు? అయినా నీకేమనిపిస్తుంది? తను ఆలియా పిచ్చివాళ్ళ ఆ నిఖిల్ చెప్పింది వినడానికి? నువ్వు చూస్తూ ఉండు, రేపు నిఖిల్ ఖచ్చితంగా రాడు. తను ఖచ్చితంగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, లేదంటే తను అవుట్ ఆఫ్ స్టేషన్ అని సాకు చెప్తాడు. అన్నట్టు ఇంతసేపటి నుంచి మనం మాట్లాడుకుంటున్నా కానీ ప్రజ్ఞ ఇంకా రాలేదు. నానమ్మ నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అక్క ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడుంది? అమ్మమ్మ అది యాక్చువల్లీ నిఖిల్ ఆలియాని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు కదా, అందుకని బావగారు అప్సెట్ గా ఉండుంటారు. అందుకని అక్క ఇండైరెక్ట్ గా బావగారి మూడ్ మార్చడానికి వెళ్ళుంటుంది. ఏమైంది తనకి? రజనీ దయచేసి మొదలు పెట్టద్దు. ఇప్పటికే నా బుర్ర పాడైపోయింది, ఇంకా దీన్ని నువ్వెక్కువ చేయదు, మళ్ళీ నా కోపం వస్తుంది. సో ప్లీజ్. సరే సరే, ఏం చేసినా సరే అది మీకోసమే చేసుకోవాలనుకుంటే ఓకే చేసుకోండి. నాతో షేర్ చేసుకోవాలని అనుకోకపోతే ఏం పర్వాలేదు, నా గురించి నేనే ఆలోచించుకుంటాను. ఓకేనా? అరే ఆగాగాగాగు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా నేను చిరాకులో ఉన్నాను, కోపంలో ఏదేదో వాగిస్తూ ఉంటాను. అయినా నువ్వెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? ఇంకెలా రియాక్ట్ అవ్వాలి? సంతోషంగా ఉండాలా? నా చెల్లెలకు పెళ్లి జరగబోతుంది కానీ ఆ విషయం నాకు తెలియదని చెప్పాలా? కానీ దీని గురించి నాకు చెప్పడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే తిన్నగా మండపానికి వచ్చి నా చెల్లెలకు అప్పగింతలు చేసేవాడిని. రాజుగారు అలాంటిదేమీ లేదు. యాక్చువల్లీ ఆలి అసలు ఈ పెళ్లి చేసుకోవడం లేదు. అయినా మేము ఈ విషయం చెప్పాలని అనుకున్నాం, కానీ మీరు బిజీగా ఉంటారేమోనని డిస్టర్బ్ చేయలేదు. మీరు గనక ఇంతగా ఆలోచించుంటే అప్పుడు విషయం ఎంత దూరం వచ్చి ఉండేది కాదు. నాకు ఈ విషయం నీ పెళ్లి విషయంలో అనిపించడం లేదు, వేరే ఏదో ఉందనిపిస్తోంది. ఎనీవేస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నావి కాదు, అందుకే నేను ఇందులో తలదొరుచును. కానీ నిఖిల్ పైకి కనిపించేలా అసలు ఉండడు, అందుకని కాస్త జాగ్రత్త. ఈయన మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. నిఖిల్ ఆలియాని ఎందుకు పెళ్లి చేసుకోనన్నాడు అని. ఐ హోప్ రేపు ఈయనకి నిజమేమిటో తెలిస్తే బాగుంటుంది. సారీ, నేను ఇక్కడికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. నిఖిల్ నో ఎందుకన్నాడు? అలా అనడానికి కారణం ఏంటి? మీరు నన్ను అడుగుతున్నారా? చూడండి, కారణం ఏదైనా అయ్యుండొచ్చు. నిన్న మీరు ఉన్నట్టుండి తనని ఈ విషయం అడిగేసరికి ఎవరికి తెలుసు? నిఖిల్కి తెలిసిపోయి ఉంటుంది ఆలియా ఎలాంటిది అని. మనందరికీ తెలుసు కదా ఆలియా చాలా ఆరోగెంట్గా ఉంటుందని. తనని ఏ అబ్బాయి అయినా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆలియా చాలా మారిపోయింది. అలాగని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది ఎప్పటికీ మారరు. పైకి వాళ్ళు మారిపోయారని చూపించుకుంటూ ఉంటారు, కానీ నిజానికి వాళ్ళు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలాగే ఉంటారు. అంటే నీలాగా? ఏంటి మీ ఉద్దేశం? అంటే ఆ రోజు నేను నీకు మందు తాగించిన రోజు నువ్వు పూర్తిగా నా ఫుగ్గీలాగే మారిపోయావు. అయినా అందరూ అంటుంటారు కదా, మందు తాగిన తర్వాత మనిషిలోని అసలైన రూపం బయటకు వస్తుందని. వాళ్ళు ఎలా ఉంటారో అలాగే కనిపిస్తారు, ఏం చెప్పినా నిజమే చెప్తారు. ఈ విషయం అందరికీ వర్తిస్తుందని మీరు అనుకోకండి. అయినా కొంతమంది ఎంత స్ట్రాంగ్ గా ఉంటారంటే వాళ్ళ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఎవరైనా మందు తాగిన తర్వాత కూడా అబద్ధం చెప్పగలరు. అది ఎవరికి తెలియనే తెలీదు. అది కూడా చూశాను నేను. నువ్వేం దాస్తున్నావు అని నేను నిన్ను అడిగినప్పుడు అప్పుడు ఎంతో నిజాయితీగా నువ్వు అబద్ధం చెప్పావు. నేను మీ దగ్గర ఏమీ దాచడం లేదు. చూడు, నువ్వు నిజం చెప్పినా లేక అబద్ధం చెప్పినా నాకేమీ తేడా ఉండదు. అంటారు కదా, ఎప్పుడైతే మనిషి ఒకరిని ప్రేమించడం మొదలు పెడతాడో అప్పుడు తనకి ఏ లోపమో కనిపించదని. అలాగే నేను నిన్ను నీ లోపాలతో నిన్ను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు మతి కాని పోయిందా ఏంటి? మీకు తెలుసు కదా నేను ఎలాంటి దాన్ని అని. అయినా మీరు నాతో ఇవన్నీ నువ్వు చెప్తున్నారు. ఎలాంటి దానివైనా పర్వాలేదు, నీకంటే ఒక మనసుంది కదా. నీకు మనసుంటే మరి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. చూడు, నువ్వు ఇంకెవరి కోసం ఫీల్ అయినా అవ్వకపోయినా
నీ మనసులో మాత్రం నా మీద ఫీలింగ్స్ పుట్టించే తీరుతాను. ఆ తర్వాత ఎవరు గెలుస్తారో చూస్తాను. నువ్వా లేక నా ప్రేమ అనేది? మీరు మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. నా మనసులో ఇప్పుడు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇక ముందు కూడా ఎప్పుడు ఉండవు. మీకు తెలుసు కదా నాకు ఎప్పుడు ఒకటే ఇంపార్టెంట్ అని, అది కూడా డబ్బని. సరే, నేను నీకు ఎంత ఇంపార్టెంట్గా మారిపోతాను అంటే నువ్వు నన్ను ప్రేమించే పరిస్థితికి తీసుకొస్తాను. అంటుంటారు కదా, ఎవరైతే డబ్బును ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు డబ్బు కోసం చేస్తారు, ఆ పిచ్చిలో పడి బతకటం మర్చిపోతూ ఉంటారు అని. నీ దగ్గర టైం లేదేమో, కానీ నా దగ్గర కావాల్సినంత టైం ఉంది. నువ్వు నన్ను ఎంతైనా టార్చర్ చెయ్యి, రిజెక్ట్ చెయ్యి, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చూస్తాను ఎవరు గెలుస్తారు, నువ్వా లేక నా ప్రేమ అనేది. ఎనివే, ఈరోజు జవాబు చెప్పకుండానే వెళ్ళే అవకాశం ఇస్తున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం నువ్వు జవాబు చెప్పి తీరాల్సిందే. నువ్వు కాకపోతే నీ మనస్సు జవాబు చెప్తుంది. అది నాకు వినిపించకపోయినా నీకు వినిపిస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మిస్ ప్రజ్ఞ. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఊరికి ఇలా ఎప్పుడు చేయరు. మరి ఇలా చేయడానికి ఏం కారణం ఉండుంటుంది?